ఈరోజు మనం వచ్చాము అంకార్పూర్ విలేజ్ మిలిటరీ హోటల్కి. బేసిక్గా మిలిటరీ హోటల్ అంటే ఒకప్పుడు రోజుల్లో నాన్ వెజ్ తయారు చేసే ప్లేస్ అనమాట. నార్మల్ హోటల్స్ ఉండేవి కాదు, మిలిటరీ హోటల్స్లో నాన్ వెజ్ తయారు చేస్తారు. అదే మనము ఈ రెస్టారెంట్ గురించి మాట్లాడుతూ ఫుడ్ తింటూ ఈ వీడియోని ఎంజాయ్ చేద్దాం. అంకాపూర్ తవా వంజరం. అలా మంచి మసాలాలో నూరి నూనెలో వేయించి అలా సిజ్లింగ్గా వేడివేడిగా మా ముందు తీసుకొచ్చేసారు. మేము లేట్ చేయకుండా అలా నోట్లో వేసేసుకుంటాం. బేసిక్గా వంజరం మీద సీర్ ఫిష్ అండి. ఇగో ఫస్ట్ నిమ్మకాయ అలా పిండాలి సార్, కొంచెం ఉల్లిగడ్డ కావాలి. మంచి సాయంత్రం చల్లటి గాలి, అవుట్డోర్ సీటింగ్, మంచం బయట, మాదాపూర్ మధ్యలో ఫిష్ ఫ్రై, అది వంజరం వేడి వేడిగా. అంటే పక్కన గ్లాస్ కూడా ఉంటే బాగుంటుంది. యో హోటల్ అలా చల్ల గాలిలో వేడి ఫిష్. దీనికి ఎంత దూరమో వెళ్ళక్కర్లేదు, అలా అని అంకాపూర్ వరకు కూడా పోక్కర్లేదు, మాదాపూర్ వస్తే చాలు. అవయ్ ఎగ్ పీస్ అది తొక్కుతా పిట్ట అక్కడ నాకు కావాలి. సో ఇప్పుడు మనం టేస్ట్ చేయబోతున్నాం సిబి రోస్ట్. గీ సిబి రోస్ట్ నెయ్యి. చికెన్ అడిగిపోయింది, చికెన్ గీ సిబి రోస్ట్. చికెన్ కనపడుతుంది కదా అబ్బా అసలు అలా ఇట్లా ఇంట్లో కూర్చున్నట్టు ఇలా ఒక కాలు పైన వేసుకొని ఒక కాలు కింద వేసుకొని మసాలా వేస్తారు. సిబి రోస్ట్ అన్నది సిబి మసాలా అనేది పౌడర్, వాళ్ళ స్పెషల్ పౌడర్. అది చికెన్ మీద వేస్తారు గీ రోల్ చేసేటప్పుడు. అందుకే దీన్ని గీ సిబి రోస్ట్, చికెన్ సిబి రోస్ట్ అంటాము. ఈ మసాలా చేతికంటే ఈ చేతులు నాకేస్తున్నా, అంత బాగుంది. మసాలా ఐ కాంట్ స్టాప్ లికింగ్ ఇట్. ఉల్లిపాయ అందుకో, నువ్వు మాంసం అనుకో. మాంసం ఏంట్రా, చికెన్ రా అది. మీ ఊర్లో ఏమంటారా చికెన్ని? ఎన్వి అంటారా, మా ఊర్లో మాంసం అంటారు. ఇంకేమంటారు చెప్పరా? మాంసము, కొంతమంది కక్క ముక్క అంటారు, నీచ్ అంటారు. కక్కా ముక్కనా? ఇంకేమంటారా? కక్కా ముక్క, మాంసము, ఎన్వి, చికెన్, ఇంకేం పేర్లు ఉన్నాయి? నాకు తెలిసినైతే ఇవే. మీకు ఇంకా ఎక్కువ పేర్లు తెలిసే కింద కామెంట్ చేయండి. చికెన్ని ఇంకే రకాల్లో మీ ఊర్లో ఏ రకాలుగా పిలుస్తారు చెప్పండి. అంత లోపల మేము ఇది ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అది లాగిచ్చేద్దాం. బాబోయ్ పిచ్చనాడు. ఓకే, చికెన్ తింటున్నాము, కొంచెం అలా వెజ్ కూడా తీసుకుంటే బాగుంటుంది కదా. ముందు నువ్వు సోడా అందుకోరా. ఇంత మంచి చికెన్ పడేటప్పుడు సోడా కూడా పడాలి. ట్విస్ట్ అండ్ షార్ట్ క్లియర్ లైమ్. మనం ఎప్పుడు నిమ్మ సోడానే. ఇదేంటిదే బాగుంది. అంటే అంటే ఎప్పుడు మా ఆడియన్స్ ఊకే చికెన్ తింటారా, మాకు వెజ్ కోసం ఏం చేయట్లేదా అంటే పచ్చి మిరప పన్నీర్. చాలా చోట్ల వెజ్ తిన్నాం కదా, అయినా సరిపోవట్లేదు అన్న. ఏమో మన ఆడియన్స్ సరిపోవట్లేదంట. షిట్ మ్యాన్. సో దీని స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు మలాయ్ పన్నీర్ తీసుకొస్తారు. సో ఇట్ ఈస్ వెరీ సాఫ్ట్. సో మలాయ్ ఉంది. సో ఈ పన్నీరు కొంచెం పాలపాలగా డిఫరెంట్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఓన్లీ మలైతో చేసిన పన్నీర్, నార్మల్ పన్నీర్ కాదు. అదే తినేటప్పుడు కొంచెం పెరుగు స్టైల్ స్మెల్, మంచి మిర్చి టేస్ట్తో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. వెజ్ కదా అని నెగ్లెక్ట్ చేయకండి, యూ షుడ్ ట్రై. ఈ చల్లటి వెదర్కి అయితే ఒక పీస్ సరిపోదు, ఇంకా 2-3 వేయాల్సిందే. మీకు ఒకటి ఏది సరిపోదు.
స్టవ్ వచ్చింది ఇంకా అవ్వలేదా? ఓయ్ అమ్మా, లైటర్ అసలు లేదు ఈ స్టవ్కి. నైస్. ఇదే 2 పట్టుకుపోతాం మా ఇంటికి. మంచి పులావ్ రైస్. అబ్బా పలుకులు మస్తు ఉంది. భయ్ आप लगा दो. అస్సలు అవ్వట్లేదు. పుచ్చ పేలిపోతే లెగ్ పీస్ పట్టుకుంటే పక్కన లెగ్ పీస్ తిన్నావు కదరా. వచ్చింది. ఇక్కడ స్పెషాలిటీ అండి, ఇక్కడ స్టవ్ మీద నాటుకోడి పులుసు తెచ్చారు. వేడివేడి అన్నం మీద అలా పులుసు వేసుకొని అలా నోట్లో పెట్టుకుంటుంటే ఉందండి, మ్యాడ్ ఎక్కించింది. ఇది ఒక ఎక్స్పీరియన్స్ అండి, లోపల నుంచి వచ్చేది కాదు. అరోమాటిక్ ఫుడ్ తోపు. ఈ మాదాపూర్ వరకు మీరు రాలేరు అనుకుంటే వీళ్ళ వేరే బ్రాంచెస్ కూడా ఉంది. ఒకటి వనస్థలిపురంలో, ఒకటి హైటెక్ సిటీలో, అండ్ కొత్త బ్రాంచ్ వచ్చేసి కోకాపేట్లో వస్తుంది, నియర్ ఓషన్ పార్క్. సో మీరు ఎక్కడైనా ట్రై చేయొచ్చు. ఓ లవ్లీ ఫుడ్ అనమాట. ఆల్ రైట్, ఏమొచ్చింది? ఓకే, ఒక నాన్ వెజ్ పలావ్, ఒక వెజ్ పలావ్. ఆల్ రైట్, ఇప్పుడు మనకు వచ్చేసింది 1 చికెన్ పులావ్ అండ్ వెజ్ పులావ్. చూసారా, మీకోసం నేను వెజ్ తింటున్నాను ఈసారి. అది కూడా ఇదే మాట చెప్పి వెనక్కి వెళ్ళి వెజ్ ఆర్డర్ చేసావు కదా కావాలని. వెజ్ గురించి అలా తీసి పడేయకురా రే. ముందు తినవాయి. ఇలా వీపు వెనక ఆడుకుంటే ఎంతమందికి ప్రాబ్లం ఉంది తినేటప్పుడు ఎలా వీపు అనుకొని కూర్చునే ప్రాబ్లం? కింద కామెంట్ చేయండి. మీరు మా బ్యాచ్ అయితే కామెంట్ కొట్టండి. ఈడు సొల్లా చేస్తాడు కానీ నేను తినేస్తా. సో మనం బేసిక్గా అసలు చెప్పడం మర్చిపోయాం. అంకాపూర్ విలేజ్ అని హోటల్ పేరు ఎలా వచ్చింది తెలుసా? నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో మనకి అంకాపూర్ అనే ప్లేస్ ఉంది. బేసిక్గా చాలా ఫేమస్ అనమాట. అంకాపూర్ చికెన్ అంటాం దాన్ని. అది అక్కడ ఏరియాలో చాలా అంటే చాలా ఫేమస్. ఎట్లా ఒక స్పెషల్ స్పైసెస్తో కంట్రీ బర్డ్ని మ్యారినేట్ చేసి మంచి ఫ్రై ఇంకా కర్రీస్ చేస్తారు. ఇది అల్యూమినియం ఈ వైట్ గిన్నెల్లో. అది యాక్చువల్లీ అంకాపూర్ని మినీ యూఎస్ఏ అని కూడా అంటారు. చాలా రిచ్ ప్లేస్, ఆర్మూర్ దగ్గరలో ఉంటుంది. మీరు అంత దూరం వెళ్ళలేకపోతే ఆబ్వియస్లీ ఈ హోటల్ ఉంది. అంత దూరం వెళ్ళా కూడా ఈ హోటల్లో బాగుంటుంది అంటారు. బికాజ్ ద కన్సిస్టెన్సీ మ్యాడ్. ముందు చికెన్ కర్రీ చేసేసి దాని తర్వాత బాస్మతి పలావ్ రైస్ దానిలో వేసి పలావ్ అన్ని మంచి క్లే పాట్లో మగ్గబెట్టి తీసుకొస్తున్నారు. దమ్ స్టైల్ కాదు కానీ మ్యాడ్ స్టైల్. అబ్బా లాడిచ్చింది స్పైస్ మాత్రం. వెజ్ సైడ్ వచ్చేసరికి సేమ్ ప్రాసెస్. ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నింటినీ ఉడకబెట్టేసి మంచి గోంగూర వేసేసి దానిపైన పులావ్ రైస్ వేసారు. పిజ్జెక్కిచ్చారు. హ్యూజ్ చేంజ్ ఓవర్. హైదరాబాద్ బిర్యానీ నుంచి బయటకు వస్తే హ్యూజ్ చేంజ్ ఓవర్. యూ విల్ లవ్ దిస్. ఆహా ఆల్రైట్ అండి, నేను నట్షెల్ అంకాపూర్ విలేజ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ప్లేస్. ఇక్కడ రావచ్చు, మీ ఫ్యామిలీతో రావచ్చు, మీ ఫ్రెండ్స్తో రావచ్చు, మీ డేట్స్తో రావచ్చు, ఎలా వాళ్ళైనా రావచ్చు. అవుట్డోర్లో మంచి సిట్టింగ్ ఉంటుంది, తినడానికి మంచి పలావ్ ఉంటుంది, ఒంట్లో మంచి ఘాట్ ఉంటుంది, అల్లాడిస్తుంది ప్లేస్. అస్సలు తగ్గేదే లేదు. మాదాపూర్ లొకేషన్లో ప్రైమ్ లొకేషన్ ఇది. వచ్చేయచ్చు, ఎంజాయ్ చేసేయచ్చు. మాదాపూర్ ఒకటే కాదు, ఇంకా 3 లొకేషన్, 1 మోర్ కమింగ్. వనస్థలిపురం హైటెక్ సిటీలో కూడా ఉంది, కోకాపేట్లో వస్తుంది ఓషన్ పార్క్ ఆపోజిట్. సో మీరు కూడా ట్రై చేసి లెట్ us know ఇన్ ద కామెంట్స్ ఎలా ఉందో. ఇంకా కొత్త ప్లేసెస్కి ఏమేమి ఎక్కడికి వెళ్ళాలో కూడా కామెంట్లో చెప్పండి, అక్కడికి వెళ్ళిపోతాం. అండ్ ఇన్ ద మీన్ టైమ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైరల్లీ ఫుడ్. కిందన్న గంట కొట్టండి. నేను మీ ఆకలి పాండ శరణ్. నేను మీ ఆకలి పాండ భార్గవ్. సైనింగ్ ఆఫ్.